దేవుని ద్రాక్ష తోటలో న్యాయమైన మరియు ఉదారమైన దేవుని యొక్క కృప దొరుకుతుందంటండి దేవుని ద్రాక్ష తోటలో. ఈ ఉపమానంలో రోజంతా పనిచేసిన వారి ప్రతి స్పందన అనేది ఎలా ఉందో మనకు కనబడుతుంది. రోజంతా పని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఉదయం 9 గంటలకి 5 గంటలకి కూలి తీసుకున్నటువంటి వ్యక్తితో ఆయన కంపారిజన్ చేస్తున్నాడు. కంపారిజన్ చేస్తూ యజమానితో వాగ్వివాదం పడుతున్నాడు. ఏమని వాగ్వివాదం పడుతున్నాడంటే, అదేంటి నేను 9 గంటలకు వస్తే 5 గంటలకు వచ్చిన కూలివానికి నాతో సమానంగా నువ్వు ఎందుకు ఆయనకి ఇచ్చావు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది నీకు అని ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ఒక కూలివానిగా మనం చూస్తున్నాం. ఈ కూలివాడు తన తోటి కూలివానికి ఇచ్చినటువంటి జీతం గురించి ప్రశ్నిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి జవాబే న్యాయమైన, ఉదారమైన అనే మాట నేను ఉపయోగించాను. ఈ పాయింట్ ద్రాక్ష తోటలో ఎలాంటి వాడంటే న్యాయమైనటువంటి వాడు, ఉదారమైనటువంటి వాడు, అందరికీ సమన్యాయం చేసేటువంటి వాడు.